నమస్తే, నేను జ్యోత్స్న. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ బీజాపూర్ లో ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్కౌంటర్ లో 20 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. మృతి చెందిన వారిలో 20 మంది మావోయిస్టులు, 3 జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. 20కి పైగా మావోయిస్టు క్యాడర్ కి సంబంధించినటువంటి మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించి మృతదేహాలు మరియు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా 3 జవాన్లు మృతి చెందడం జరిగింది. అక్కడే సంఘటనా స్థలం నుంచి SLR రైఫిల్స్, ఇన్ఛార్జ్ రైఫిల్స్ మరియు 303 రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 బీజాపూర్ సంబంధించినటువంటి DRG సిబ్బంది మృతి చెందడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ అలాగే మరొక జవాన్ కూడా మృతి చెందారు. 2 బీజాపూర్ DRG సిబ్బంది కూడా గాయపడ్డారు. కానీ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారని చెప్పొచ్చు. ప్రాంతంలో ఇంకా నిరంతరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అదనపు బలగాలను కూడా భారీగా మోహరించారు. బలగాలు కూడా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలంతా కూడా బలగాల మోహరించాయి. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లా అలాగే దంతెవాడ ప్రాంతాల మధ్యలో అటవీ ప్రాంతాల్లో దండకారణ్యంలో యొక్క ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 20కి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా చనిపోయినట్టుగా వెళ్లి అడవిలో ఎక్కడ చిక్కున్నారు వాళ్ళు వెతికే ప్రయత్నం కూడా బలగాలు అయితే చేస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. నిన్న ఉదయం 7 మావోయిస్టులు మృతి చెందగా మధ్యాహ్నానికి 12 మంది వరకు కూడా మృతి చెందారు. ఆ తర్వాత ఈ రోజుకి 20 మందికి మృతదేహాలు లభ్యమైనట్టుగా చెప్తున్నారు. మిగతా మావోయిస్టులు చాలా మంది కూడా గాయాలతో అడవిలోకి వెళ్ళినట్టుగా బలగాలకు సమాచారం రావడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. కూంబింగ్ కూడా నిరంతరంగా కొనసాగుతుందని ఇప్పటికే SP జితేంద్ర యాదవ్ కూడా తెలిపారు. ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా అన్ని వైపులా మోహరించాయి. మావోయిస్టులకు సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో కొన్ని పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న క్యాడర్ అందరినీ కూడా ఈ ఆపరేషన్ కగా ఏదైతే తలపెట్టారో దాని నేపథ్యంలో 2026 వరకు కూడా మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా జనవరి వరకు క్లీన్ చేసే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా మోహరించారని చెప్పవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణల యొక్క ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో లొంగిపోండి లేకుండా చేస్తామంటూ కూడా అధికారులు ముందస్తుగానే చెప్పడం జరిగింది. గన్ను వదలాలని చెప్పి చాలా సార్లు ప్రకటనలు చేయడం జరిగింది. ఇటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు అలాగే హోంమంత్రి కావచ్చు ఎప్పటికప్పుడు మావోయిస్టులు జనజీవన సంస్థలు కలవాలని చెప్తుండడం, కొంతమేర మావోయిస్టులకు సంబంధించినటువంటి కొన్ని క్యాడర్స్ ఇప్పటికే లొంగిపోగా మరికొంతమంది ఇంకా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నారన్న సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంపై పట్టు బిగిస్తున్నాయి. ఇప్పటికే 20 మంది మావోయిస్టులు అతిపెద్ద భారీ ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. ఈ టైంలో పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి రూపురేఖలు లేకుండా ఆ ప్రాంతాలన్నీ కూడా భద్రతా బలగాలు చేజిక్కించుకుంటున్నాయి. ఇప్పటికే 3 జవాన్లు మృతి చెందగా 2కి ఇంకా తీవ్ర గాయాలుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎన్కౌంటర్ అయితే కంటిన్యూ అవుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జ్యోత్స్న. రైట్ రవికిరణ్.